తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శనం చేసుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు మంత్రికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా 2 సంవత్సరాల పాటు సుపరిపాలన అందించిందని అన్నారు. రాబోయే రోజులలో కూడా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా శ్రీవారు చంద్రబాబుకి మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్థించానని అన్నారు. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಪಕ್ಕ ಪೋನ ಹಿಂದಿ ನಾನು రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతర మరి ఈరోజు కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. మేము ఏదైతే మరి కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు సుపరిపాలన కూడా పూర్తి చేశాం. ఎల్లవేళ ఈ దేశానికి రాష్ట్రానికి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ 2 సంవత్సరాలుగా మరి టీటీడీని కూడా మరి భక్తాదులతో కూడా చాలా మందితో కూడా కలిసి మాట్లాడితే దర్శనాలు కూడా బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రసాదం కూడా నాణ్యతంగా చాలా బాగుంది. మరి వెంగబాంబ భోజనశాలలో కూడా భోజనం చాలా బాగుంది. మెయింటెనెన్స్ కావచ్చు, వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు చాలా బాగుందని భక్తాదులు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నిండు నూరేళ్లు ఆయుష్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించడానికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందనే విషయం తెలియజేస్తూ మరి ఈ రోజు